వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని మంచిరేవులలో ఉన్న ఆయన నివాసంతో పాటు రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని కీలక ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం వెంకటరెడ్డి 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఆ కేసు విచారణలోనే 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గడించినట్లుగా అధికారులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరామరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాలలోని ఆయన విల్లా 38 నెంబర్లోని విల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆయన విల్లా కొనుగోలు చేసిన తర్వాత వేరే వాళ్ళు ఇక్కడ ఆయన బంధువులు ఆయనకు సంబంధించిన వాళ్ళు రెంట్కి ఇచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ దాదాపు 2 ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా గత నెల 5వ తేదీన 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ వెంకటరామరెడ్డి పట్టుబడడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే వెంకటరెడ్డికి సంబంధించిన ఆస్తులు భారీగా కూడబెట్టాడు, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ విచారణల వెల్లడవ ఈ రోజు ఏకకాలంలో హైదరాబాద్తో పాటు మొత్తం తెలంగాణలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కొన్ని భారీగా ఆస్తులు వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఇటు వరంగల్, హన్మకొండ, హైదరాబాదు, నల్గొండ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విల్లా మంచిర్యాలలో ఉన్నటువంటి విల్లాలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు, వారికి సంబంధించిన వివరాలతో పాటు ఇక్కడ ఏమైనా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనబడుతుంది. అయితే 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డ తర్వాత ఆయనకు సంబంధించిన విచారణలో అనేక ఆస్తులు గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులు అన్నిటిని కూడా వివరాలు సేకరించి ఈ రోజు ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో కూడా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భర్తం పడుతూ వస్తున్నారు. ఎవరైనా భారీగా ఆస్తులు సంపాదించుంటే వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు, వాటికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతే ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ కాలంలో పట్టుబడ్డ అవినీతి అధికారుల్లో వెంకటరామరెడ్డి కూడా ఒక్కడిగా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 100 కోట్ల పైన ఈయన ఆస్తులు కూడబెట్టినట్టు చెప్తున్నారు. మంచిర్యాలలో ఉన్నటువంటి ఈ విల్లా కూడా వెంకటరామరెడ్డికే చెందిన ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు ఆయన సర్వీస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడెక్కడ ఆస్తులు అక్రమంగా సంపాదించాడనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆయన బంధువులు, ఆయన బినామీలకు సంబంధించిన లిస్ట్ అవుట్ అంతా కూడా చేసి తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. డిఎస్పీ భీమయ్య ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వనస్థలిపురంలోని ఆయన నివాసంలో కూడా రాక్టౌర్ కాలనీలో సోదాలు చేస్తున్నారు. అక్కడ కూడా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. లంచం తీసుకున్న సమయంలోనే ఆయన లాకర్లు ఓపెన్ చేసిన క్రమంలో కూడా కొన్ని నగదు బయటపడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించిన సమాచారం అంతా సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆయన బినామీలు ఎవరెవరి పేరు మీద ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎక్కడెక్కడ కొనుగోలు చేశారనే సమాచారం తెలుసుకున్న తర్వాతే దీనికి సంబంధించి సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ విల్లాలో కూడా ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే ఇక్కడ దొరికిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలన్నీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రూపంలో ఈ ఆస్తులన్నీ కూడా ఎంత పట్టుబడ్డాయి, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులలో వెంకటరామరెడ్డి కూడా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా కూడా అంటే రికార్డు స్థాయిలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే వెంకటరామరెడ్డి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అడిషనల్ కలెక్టర్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా ఆయన ఉన్నారు. ఆ సమయంలోనే 60,000 రూపాయల లంచం తీసుకుంటూ డిసెంబర్ 5వ తేదీన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాబట్టి ఆ తర్వాత ఆయనని పైన ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీసే క్రమంలోనే కళ్ళు చెదిరేపే విధంగా ఆయన ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన బినామీలు, ఆయన బంధువులు, ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వెంకటరామరెడ్డికి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. నేనున్నటువంటి ఈ విల్లా వెంకటరామరెడ్డి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇక్కడ ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉంటున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి ఇక్కడ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సోదాలన్నీ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలతో మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు ఏసీబీ అధికారులు.
కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, మంచిరేవుల నుంచి.